హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. సాంబార్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో నేను ఇవాళ పోస్ట్ చేసిన రెసిపీ ఏంటంటే సాంబార్ అనమాట. అదేంటి సాంబార్ కూడా పోస్ట్ చేస్తారా, సాంబార్ తెలియని వాళ్ళు ఎవరుంటారు అని మీరు అనుకోవచ్చు, అవునా? సో ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరులో ప్రిపేర్ చేస్తారండి. నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది రిలేటెడ్ వీడియోలో ఫుల్ రెసిపీ ఇచ్చేసాను, వెళ్ళి చెక్ చేసేయండి. నచ్చితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. సింపుల్గా నా స్టైల్లో ప్రిపేర్ చేశాను. ఎటువంటి పొడులు, ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనేనమాట. సింపుల్ అండ్ చాలా క్విక్ ప్రాసెస్. నచ్చితే మీరు ట్రై చేసేయండి. ఈ సాంబార్ టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ, రైస్, అంటే ముఖ్యంగా వడలోకి అయితే ఎంత బాగుంటుందంటే అలా వడల్ని ముక్కలు చేసుకొని సాంబార్లో కొంచెం సేపు నానబెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. కొంతమంది సాంబార్ పౌడర్ అని యాడ్ చేస్తూ ఉంటారు. అది వేసామంటే అది హోమ్ మేడ్ టేస్ట్ రాదు, సాంబారు బయట తిన్న టేస్ట్ ఉంటుంది. సో నాకు అలాగ నచ్చదు. మా అమ్మ కూడా సాంబార్ పొడి అట్లాగే ఏం వేయదనమాట, ఇలానే చేస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా అమ్మ కొంచెం చిక్కగా చేస్తుంది, నేను కొంచెం పలచగా చేశాను అనమాట. ఇంతకీ మీకు సాంబార్ చిక్కగా ఉంటే ఇష్టమా, పలచగా ఉంటే ఇష్టమా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.